ఇరాన్ వరుస ఎదురు దెబ్బలతో చిరాకుతో ఒక దారుణమైన వార్నింగ్ ఇచ్చింది. 30 నిమిషాల్లో గల్ఫ్ దేశాలన్నింటినీ చీకటిలో పడేస్తానని. సరే, అది జరిగిందా లేదా అంటే అసాధ్యమైంది, కానీ ఇంటర్సెప్టర్స్తో కంట్రోల్ చేశారు. డ్రోన్లు, మిస్సైల్స్తో అది విరుచుకుపడాలనుకుంది సౌదీ అరేబియా పవర్ గ్రిడ్ మీద. ఎందుకంటే గల్ఫ్ నెట్వర్క్ మొత్తానికి అదే కీలకమైనటువంటి దుబాయి, బహ్రెయిన్, కువైటు, ఖతారు ఇవన్నీ కూడా సౌదీ అరేబియా పవర్ సెక్టార్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి, ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఒక్క చోట ఫెయిల్యూర్ అయితే కనుక 50 మిలియన్ ప్రజలు ఒక్కసారిగా కరెంటు లేని పరిస్థితులు వస్తాయి. హాస్పిటళ్ళు దెబ్బతింటాయి, ఎయిర్పోర్టు స్ట్రక్ అయిపోతాయి, మిలిటరీ బేసులు చీకట్లోకి వెళ్ళిపోతాయి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆగిపోతుంది. అలాగే డీశాలినేషన్ ప్లాంట్లు అంటే మంచినీళ్ళని, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్లు ఆగిపోతాయి. అక్కడ తాగడానికి నీళ్ళకి తిప్పలబడాల్సిన పరిస్థితి వస్తుంది. సౌదీ ఓవరాల్గా ఈ డీశాలినేషన్ ప్లాంట్ల ద్వారానే 70% వాటర్ సాధిస్తూ ఉంటుంది. దుబాయ్ 90%, ఖతారు 100% నీళ్లు ఈ డీశాలినేషన్ ప్లాంట్ల నుంచినే వస్తుంటుంది. ఒక కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా జరిగితే కనుక ఓ రకంగా హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చేస్తుంది అనమాట. 72 గంటల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో 30 నిమిషాల్లో డార్క్నెస్ క్రియేట్ చేస్తానన్నటువంటి వార్నింగ్తో అమెరికన్ మిలిటరీ బేసుల్ని కూడా స్ట్రక్ చేయాలన్నటువంటిది ఇటు ఇరాన్ ప్రయత్నం. పెద్ద థ్రెట్లే క్రియేట్ చేయడానికి ఎనీ టైం సిద్ధంగా ఉన్నానన్నటువంటిది ఇరాన్ చెప్తున్నమాట.